మేఘాల నుండి నీరు భూమి మీద పడ్డాన్ని వర్షం అంటారు. ఈ వీడియోలో మనం వర్షం ఎలా పడుతుందో పూర్తిగా తెలుసుకుందాం. మన భూమిపై 71% నీరు ఉంది. ఈ నీరు సముద్రాలు, నదులు, సరస్సుల రూపంలో ఉంది. కానీ నీరంతా ఒకే చోట ఉండదు, అలా ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని వాటర్ సైకిల్ అంటారు. మనం కప్పు నీటిని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే ఆ నీరు ఆవిరవుతాయి కదా. అలానే ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తాడు. సూర్యుడి కిరణాలు భూమిపై ఉండే నీటిపై కూడా పడతాయి. అదే విధంగా సముద్రాలు, నదులు, సరస్సుల మీద ఎండపడితే ఆ నీరు చిన్న చిన్న ఆవిరి రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోతుంది. దీన్ని ఎవాపరేషన్ అంటారు. ఆ నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్లి చల్లబడుతుంది. చల్లగా మారిన ఆవిరి మళ్లీ నీటి బిందువుల్లా మారి మేఘాలు ఏర్పడతాయి. దీన్ని కండెన్సేషన్ అంటారు. అంటే ఆవిరి తిరిగి నీటిగా మారడం. ఎప్పుడు ఆ మేఘాలు చాలా పెద్దవిగా, బరువుగా మారిపోతాయో అప్పుడు అది వర్షం రూపంలో కిందకి పడుతుంది. కొన్నిసార్లు వానగా, కొన్నిసార్లు మంచుగా కురుస్తుంది. దీన్ని ప్రెసిపిటేషన్ అంటారు. వర్షం కురిసిన తర్వాత ఆ నీరు నదుల్లో, సరస్సుల్లో చేరుతుంది. మళ్ళీ అదే నీరు సముద్రానికి వెళ్తుంది. ఇలా నీటి ప్రయాణం తిరుగుతూ ఉంటుంది. దీన్ని కలెక్షన్ అంటారు. ఇలా వాటర్ సైకిల్ జరగడం వల్ల మన భూమిపై వర్షాలు పడుతూ ఉంటాయి. మనకు వర్షం చాలా అవసరం. తాగడానికి, పంటలకు, చెట్లు పెరగడానికి. వర్షం లేకపోతే జీవితం కష్టం. కానీ వర్షం ఒకేలా ఉండదు. ఇందులో 3 రకాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కన్వెన్షనల్ రెయిన్ఫాల్. ఈ వర్షం ఎక్కువగా వేడి ప్రాంతాల్లో పడుతుంది. ఉదయం నుంచి భూమి మీద ఎండ తీవ్రంగా ఉంటే అప్పుడు భూమి వేడిగా మారుతుంది. ఈ వేడి వల్ల భూమిపై ఉండే గాలి కూడా వేడిగా మారి పైకి ఎగిరిపోతుంది. ఆ గాలి పైకి వెళ్ళినప్పుడు చల్లబడుతుంది. అప్పుడు మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు బరువుగా మారితే వర్షం కురుస్తుంది. ఎండాకాలంలో మధ్యాహ్నం తర్వాత సడన్ గా వర్షం పడుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రెండోది ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఈ వర్షం కొండల వల్ల వస్తుంది. గాలి సముద్రం దగ్గర నుండి పొడిగల్లా పరిగెడుతూ వస్తుంది. కానీ ఆ గాలి కొండ దగ్గరికి వచ్చినప్పుడు పైకి ఎగరాల్సి ఉంటుంది. అలా పైకి ఎగిరిన గాలి చల్లబడుతుంది. అప్పుడు మేఘాలు ఏర్పడి వర్షంగా కురుస్తుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొండవైపు వర్షం ఎక్కువగా పడుతుంది. కొండకి పక్క వైపు మాత్రం తక్కువ వర్షం పడుతుంది. మూడోది ఫ్రంటల్ రెయిన్ఫాల్. ఈ వర్షం 2 రకాల గాలులు కలిసినప్పుడు వస్తుంది. ఒక గాలి వేడిగా, మరొకటి చల్లగా ఉంటుంది. ఈ 2 రకాల గాలిలు ఒకదానికొకటి తాకినప్పుడు వేడి గాలి పైకి ఎగిరిపోతుంది. ఆ గాలి చల్లగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. యూరోప్ కంట్రీస్ లో చలికాలంలో ఇలాంటి వర్షాలే కురుస్తాయి. మనము ఆకాశాన్ని చూస్తే అక్కడ మేఘాలు ఎన్నో రకాలుగా కనిపిస్తాయి. కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఈ మేఘాలు ఎలా ఉంటాయో బట్టి వర్షం పడుతుందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 4 రకాల మేఘాల గురించి తెలుసుకుందాం. మొదటిది కుములస్ మేఘాలు. ఇవి తెల్లగా, పెద్దవిగా ఉంటాయి. ఈ మేఘాలు మామూలుగా వర్షం తీసుకురావు. కానీ ఈ మేఘాల్లో కొంత ఎక్కువ తేమ ఉంటే వర్షం కురుస్తుంది. రెండోది స్ట్రాటస్ మేఘాలు. ఇవి ఆకాశం మొత్తం కమ్మేసినట్లు కనిపిస్తాయి. ఉదయం లేదా చల్లని రోజుల్లో మనం ఈ మేఘాలను ఎక్కువగా చూస్తాం. ఈ మేఘాల వల్ల కొంత మొత్తంలో వర్షం కురుస్తుంది. మూడోది సిరస్ మేఘాలు. ఇవి చాలా ఎత్తులో, పల్చగా ఉంటాయి. మన జుత్తులో ఉండే వెంట్రుకలు ఎంత సన్నగా ఉంటాయో ఈ మేఘాలు కూడా అంతే పల్చగా ఉంటాయి. ఈ మేఘాలు సాధారణంగా మంచుతో కూడుకొని ఉంటాయి. వీటి వల్ల వర్షం కురవదు, కానీ వాన రాబోతుందని సంకేతాన్ని ఇస్తాయి. నాలుగోది నింబస్ మేఘాలు. ఈ మేఘాలు కనబడితే వర్షం ఖాయం. ఇవి బూడిద రంగులో ఆకాశం అంతా కప్పేసేలా ఉంటాయి. ఇవి మెల్లగా కదిలే మేఘాలు. ఈ మేఘాలు చాలా సమయం పాటు వర్షం కురిపిస్తాయి. ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగే వర్షాలు ఇవి తెస్తాయి. ఒక్కో వాన బిందువు యావరేజ్ గా గంటకు 35 కిలోమీటర్ల వేగంతో భూమిపై పడవచ్చు. కానీ ఈ వేగం ప్రతి వాన బిందువుకి ఒకేలా ఉండదు. వాన బిందువు చిన్నగా ఉంటే అది మెల్లగా పడుతుంది, పెద్దదైతే వేగంగా పడుతుంది. అలాగే వాన బిందువుకి గాలి ఎదురుగా ఉంటే బిందువు దాని వేగాన్ని తగ్గించుకుంటుంది. దీన్నే ఎయిర్ రెసిస్టెన్స్ అంటారు. అయితే వాన బిందువు వేగం బిందువు సైజ్ మరియు ఎయిర్ రెసిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వర్షాన్ని చూసే విధానం ఒకలా ఉండొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు వర్షాన్ని చూసే విధానం మారిపోతుంది.